మీరు బీఆర్ఎస్ పార్టీలో గత 10 సంవత్సరాలుగా ఉన్నారు. సో వాళ్ళ స్వభావం ఏంటి, ఎవరు ఎలాంటి వారని ఖచ్చితంగా తెలుస్తుంది మీకు. అంటే కేసీఆర్ సార్ దగ్గరికి ఏ లెటర్ పోయినా కూడా ఆయన చదివిన వెంటనే చించి పడేస్తారు అనేసి అంటున్నారు. అసలు ఈ లెటర్ ఎందుకు రిలీజ్ అయింది, మరి రిలీజ్ అయిన లెటర్ మీద కేసీఆర్ సార్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఏంటి అసలు దీని వెనక ఏముంది అనుకోవాలి? కేసీఆర్ సార్ ఎందుకు మాట్లాడతలేరు అనేది సార్కే తెలిసి ఉండాలి. ఆయన మా పార్టీ పెద్ద, ఆయన ఏది తీసుకున్నా మేము అందరం కూడా ఆయనతో పాటే ఉంటాం ఖచ్చితంగా. ఇంకోటి అంటే ఈ లెటర్ ప్రతిది కూడా చించేస్తారు, అదంతా కూడా అది చెప్తున్నాను కదా, లెటర్ బయటికి రావడం వల్ల ఇవన్నీ కూడా అది దానికి అన్ని కల్పించి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఏదున్నా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, అది వాళ్ళు అందరు కలిసి వాళ్ళు క్లియర్ చేసుకుంటారని మా నమ్మకం మాకుంది. కేసీఆర్ సార్ ఏదైతే డిసైడ్ చేస్తారో వారెంబడి మేము ఉంటాము. కవితక్క కూడా పార్టీ మారుతుంది అవన్నీ కూడా రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. కవితక్కనే చెప్పింది మొన్న, కేసీఆర్ సార్ పార్టీ పెద్ద, నేను ఆయనతోనే ఉంటానని చెప్పి తను చెప్పడం కూడా జరిగింది. సో నేనేమంటున్నా అంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ లాగా తీసుకొని మనం వదిలేస్తే బెటర్. దీన్ని పొలిటికలైజ్ చేసేసి దాన్ని ఏదో పెద్దగా చూపించడం ఇదంతా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను.